క్యాన్సర్ అనేది స్పెసిఫిక్గా ఎక్స్ట్రాగా సిమ్టమ్స్ ఏమి ఉండవండి. సో ఏదైనా కండిషన్కి ఉన్న నార్మల్ సిమ్టమ్స్, సో బినైన్ కండిషన్కి ఉన్న నార్మల్ సిమ్టమ్స్ అయినా కానీ ప్రొలాంగ్డ్ పీరియడ్ వరకు మనం తీసుకోవాల్సిన టైం ఏంటంటే 3 వీక్స్. 3 వీక్స్ వరకు ఆ సిమ్టమ్ అలాగే ఉంది అంటే కనుక కంపల్సరీ స్పెషలిస్ట్ దగ్గరికి, సూపర్ స్పెషలిస్ట్ ఆర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు స్ప్రెడ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు బ్రెస్ట్లో లంప్స్ అనేవి కామన్గా ఉంటాయి. నొప్పి లేని గడ్డ అనేది మనకి కామన్గా ప్రజెంట్ అయ్యే బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్. అలాగని ఒక ఫైబ్రాయిడినోమా, బినైన్ బ్రెస్ట్ ట్యూమర్ కూడా నొప్పి లేని గడ్డే. సో అన్ని నొప్పి లేని గడ్డలు మళ్ళీ క్యాన్సర్ కాదు. గడ్డ అనేది ఒక బ్రెస్ట్లో ఉండడం ఈజ్ నార్మల్ కాదు. సో కంపల్సరీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అది ఎలాంటి గడ్డ అనేది నిర్ధారణ చేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. సో బ్రెస్ట్ క్యాన్సర్కి స్పెసిఫిక్గా మన సిమ్టమ్స్ చూసేవి ఏముంటాయంటే నొప్పి లేని గడ్డ, తిత్తు లోపలికి వెళ్ళిపోయి ఉండిపోవడం. కొంతమందికి పుట్టుకతోనే తిత్తు అనేది లోపలికి ఉంటుంది, దట్ ఈస్ నార్మల్. కానీ రీసెంట్గా తిత్తు అనేది లోపలికి వెళ్ళిపోయి అలాగే ఉండిపోయిందంటే కనుక దట్ ఈస్ అన్ అలార్మింగ్ సిమ్టమ్. అలాగే చర్మం కమిలిపోయినట్టున్నా, లేదా చర్మం మీద హోల్స్ లాగా చిన్న చిన్న పుండుల్లాగా ఏమైనా అయినా, చర్మం మీద ఏమైనా రెడ్గా అయినా కానీ, తర్వాత ఏమైనా డింపుల్స్ లాగా, కామన్గా చూసే సిమ్టమ్ ఏంటంటే డింపుల్ పడి ఉంటుంది, చర్మం మీద డింపుల్ లాగా పడి ఉండడం. అలాగే నెక్స్ట్ చంకలో కూడా ఏమైనా గడ్డల్లాగా ఉండడం. అలాగే బ్లడ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద నిప్పుల్ నుంచి నార్మల్గా యూజువలీ ఏ డిశ్చార్జ్ రాదు. కొంతమందికి వాటరీ డిశ్చార్జ్ రావచ్చు, మిల్క్ లాగా డిశ్చార్జ్ రావచ్చు, లేదా గ్రీన్ కలర్ డిశ్చార్జ్ రావచ్చు, బ్రౌనిష్ రావచ్చు. బట్ బ్లడ్ వస్తే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి రావాలి. డిశ్చార్జ్ వస్తే వెళ్ళాలి, కానీ బ్లడ్ వస్తే మాత్రం వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ఫర్దర్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.